హాయ్ అండి. నేను మీ లోహిత వాళ్ళ అమ్మ లక్ష్మి. ఇవాళ వీడియో వచ్చేసి మా పాపకి నేను ఫుడ్ పెట్టేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు ఏమేంటో మీకైతే చెప్తాను. 100లో ఒకరికన్నా ఇద్దరికన్నా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ నేను చేసిన పొరపాట్లు కూడా అయితే నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. ఎవరు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మన ఛానల్‌లో ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో అంతా నచ్చిన తర్వాత అయితే ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి. ప్రెజెంట్ ఉన్న జనరేషన్ పిల్లలకి ఫుడ్ పెట్టాలి అంటే ప్రతి పేరెంట్స్కి అదొక పెద్ద యుద్ధమే. నాకు తెలిసినంత వరకు అయితే పిల్లలు బాగా ఇష్టంగా తిని కంటి నిండా నిద్రపోవాలి అంటే నేను చెప్పే ఒక 2, 3 పాయింట్స్ అయితే మీరు కూడా పాటించండి. మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. కాకపోతే మీరు మీ బిజీ లైఫ్కి మీరు వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ వన్ అయితే పిల్లలకి ఎప్పుడు ఫుడ్ పెట్టినా కరెక్ట్ టయానికి పెట్టండి. మార్నింగ్ 8 to 9, మధ్యాహ్నం 1 to 2, నైట్ 9 లోపు అయితే పెట్టేయండి. ఇదే టైం పాటించారు అంటే పిల్లలు ఖచ్చితంగా అయితే ఆ టయానికి ఆకలేసి ఖచ్చితంగా తినేస్తారు. అండ్ ఎప్పుడైనా పిల్లలకి ఫుడ్ పెట్టే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 45 మినిట్స్ ఏమీ ఇవ్వద్దండి పిల్లలకి. అప్పుడే మనం పెట్టే ఫుడ్ ఇష్టంగా తింటారు. ఏదైనా ముందు తినేసున్నారు అంటే ఈ ఫుడ్ అయితే అవాయిడ్ చేసేస్తారు. అండ్ సెకండ్ పాయింట్, పిల్లలకి షుగర్ పెట్టడం కంప్లీట్గా మానేయండి. అదొక పిల్లలకి మీరు ఇచ్చే పెద్ద వరం అని నేను చెప్తాను. పిల్లలకి షుగర్ ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇన్స్టంట్ ఎనర్జీ వచ్చేసి వాళ్ళు మనం పెట్టే ఫుడ్ తినడం ఆపేసి వాళ్ళ ఆటలో వాళ్ళైతే ఉండిపోతారు. అండ్ స్లీప్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోద్దండి. చాలా వరకైతే స్లీప్ పోవడమే తగ్గిస్తారు. ఇది నేనైతే మెయిన్ లోయి పాపలో అయితే చూశాను. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ ఎంతవరకు అవాయిడ్ చేస్తే అంతవరకు మంచిది. కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్లో తప్పదు. అలాంటప్పుడు కొన్ని పర్టికులర్ ఫుడ్సే ఉంటాయి పిల్లలకి, అవి పెట్టడానికి ట్రై చేయండి. కానీ వాళ్ళు అడిగారులే అని చెప్పేసి అన్నీ అయితే పెట్టొద్దు. ఇదొక మెయిన్ టిప్. షుగర్ ఐటమ్స్ ఎక్కువ పెట్టడం వల్ల అయితే వాళ్ళలో ఉన్న గుడ్ బ్యాక్టీరియా అంతా చనిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా ఏర్పడే ఎక్కువ అవకాశం అయితే ఉంటుందండి. ఏదైనా పిల్లలకి పెట్టేటప్పుడు 1కి 2 సార్లు మనం ఆలోచించి పెట్టడం మంచిది. వాళ్ళ భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మన జనరేషన్ వేరు. ఇప్పుడు పిల్లలకున్న తిండి పిల్లలకు పెట్టేదంతా వేరండి. మనం తిన్నాంలే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళకు కూడా పెట్టొచ్చులే అని చెప్పి మన చుట్టుపక్కల 100 మంది చెప్తారు. ఎవరి మాట అయినొద్దు. మన పిల్లల భవిష్యత్తు మంది. ఈ రోజుకైతే వీడియో ఇదే. ఇంకా కావాలి అంటే వీడియోస్ కమెంట్